తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక మహాలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ అంశం కూడా చర్చకు రానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమావేశం ఎన్నికల హామీలకు ఒక ముందడుగు కానుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన మహాలక్ష్మి పథకం భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సహాయం అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కీలకమైన అంశంపై ఈ నెల 25న జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఇప్పటికే అన్ని విభాగాల నుంచి పథకం అమలుకు సంబంధించిన నివేదికలను కేబినెట్కు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇది మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న మరో అడుగుగా పరిగణించవచ్చు. మహాలక్ష్మి పథకం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో ఒకటి. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారి జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తోంది. నెలకు 2,500 ఆర్థిక సహాయం మహిళలకు తమ దైనందిన అవసరాలకు తీర్చుకోవడానికి, చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విద్యావకాశాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుంది. ఇది మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచి కుటుంబంలో వారి పాత్రను మరింత బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద మధ్యతరగతి మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, నిధుల కేటాయింపు, పంపిణీ విధి విధానాలపై కేబినెట్లో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ బడ్జెట్పై ఈ పథకం ఎలాంటి ప్రభావం చూపుతుందో, నిధుల సమీకరణ ఎలా చేస్తారనే అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాలను మీ ముందుకు తేవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్.